ఉన్నారు కదా రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు 500 రూపాయల గ్యాస్ అని అన్నాడు. మరి అవన్నీ వస్తున్నాయా మీకు? తెలియదు ఇక నాకేం. ఏం తెలియదు. ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానే అనిపిస్తుంది. ఇక ఫ్రీ తీసేయాలంటే బస్ అంటే ఇక లేడీస్ ని చూసి ఆపుతలేరు. లేడీస్ ని చూసి ఆపుతలేరు. ఫ్రీ బస్ ఇంతకు ముందు ఎట్లా ఉంటుండే కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఈ బస్సులలో ఉంది? ఇక అప్పుడు అట్లనే ఉంది, ఇప్పుడు అట్లా. మరి ఇప్పుడు అప్పుడేం పైసలు పెట్టినాము, ఇప్పుడు పైసలు పెట్టాము. అసలు ఈ ఫ్రీ బస్ ఉంచాలనా తీసేయాలంటే ఏం చెప్తారు? ఏం ఉంచుతానేమో లేడీస్ కు మంచిగా, అందరు అందులోనే పోతున్నారు ఆటోలో పోక. ఇప్పుడు ఉంచితే మళ్ళా పప్పు ఉప్పు నూనె బియ్యాల ఇట్ల మీద రేట్లు పెంచుతుండ్రు అంటున్నారు కదా. మరి రేట్లు పెరిగిపోతే మరి ఎట్లా సామాన్యులు ఎట్లా బతుకుతారు మరి? మరి ఏం చేస్తాం, ఏం చేస్తాం, రేట్లు ఎక్కువ. అందుకనే ఫ్రీ బస్ చేయాలంటారు కదా. తినేటోళ్ళు తింటారు, మరి మేమేం చేస్తాం దాన్ని. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటే సర్వేలు చేశారు కదా, మీకు చేసిండ్రా సర్వే? మాకు ఇల్లు ఉన్నది పక్కన. అసలు సర్వేలు అనేవి కరెక్ట్ గా జరుగుతున్నాయి అంటారా? సర్వే 500 రూపాయల గ్యాస్ గురించి ఏం చెప్తారు? కాలేదు, మాకు ఎత్తినా గానీ మాకు కాలేదు. మరి ఎందుకు రాలేదని అడిగిండ్రా? ఇక అడగలే అమ్మ, నాకు చేత కాలే, నేను పోలే, 2 సార్లు పోయినా పెట్టినా రాలేదు. అసలు ఈ ఫ్రీ పథకాల బదులు ఇంకేదైనా పెడితే బాగుండు అనిపించిందా మీకు? ఇప్పుడు పెట్టొచ్చా? ఇప్పుడు పెట్టొచ్చా అంటే పెడతా. ఈ ఫ్రీ బస్సులు ఫ్రీ పథకాలు కాకుండా ఇప్పుడు మనకి ఆరోగ్యం గురించి చూసుకోవాలి, ఎడ్యుకేషన్ గురించి చూసుకోవాలి, వీటి మీద ఫ్రీగా పెడితే బాగుంటుంది కొంతమంది అంటున్నారు. ఫ్రీ బస్ లేడీస్ కి అయితే కొట్టుకుంటారు ఎక్కువ మంది అని అంటారు. బస్సులలో గొడవలు జరుగుతున్నాయి, కండక్టర్లు డ్రైవర్లకు కూడా కోపాలి.